ఎండు చేపల వాసన కారణంగా ఇంట్లో నిల్వ చేసుకోవడం ఇబ్బంది. అందుకే ఎక్కువ మంది పచ్చి చేపలే కొంటుంటారు. భారతదేశంలో చేపలు తినే అలవాటున్న వారిలో 90% మంది పచ్చి చేపలే తింటారని, 10% మాత్రమే ఎండువి తింటారని ఒక అంచనా. ఎండువైనా పచ్చివైనా చేపలన్నింటిలోనూ దాదాపు ఒకే తరహా పోషకాలుంటాయి. కాకపోతే పచ్చి చేపలో 18 నుంచి 20% ప్రోటీన్ ఉంటే ఎండు చేపలో అది 60% వరకు ఉంటుంది. పచ్చి చేపల్లో 60 నుంచి 80% నీరు ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానిలోని సూక్ష్మ క్రిములు చేరి ఆ చేపలు తొందరగా పాడైపోతాయి. అయితే ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఎండు చేపలను బీపీ, గుండె జబ్బులున్న వారు తినటం మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. ఎండు చేపల్లో నీరు దాదాపు పూర్తిగా ఎండిపోతుంది కాబట్టి ఎండు చేపల్లోకి సూక్ష్మ క్రిములు ఎక్కువగా చేరవు. దీంతో ఆ చేపలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఎండు చేపలను గది ఉష్ణోగ్రత వద్ద 6 నెలల వరకు పాడవకుండా నిల్వ చేయవచ్చు. అలా నిల్వ ఉంచినా దాని రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. ఎండు చేపలో నీరు అంతా బయటకు పోతుంది కాబట్టి దానిలో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాకపోతే ఎండు చేపల వాసన కారణంగా ఎక్కువ మంది కొనరు. 1 కేజీ పచ్చి చేప తింటే 200 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. అదే 1 కేజీ ఎండు చేప తింటే 600 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. అందుకే పోషకాల పరంగా చూసుకుంటే ఎండు, పచ్చి చేపల్లో ఎండు చేపలే విజేత. దీనికి కారణం ఎండు చేపలో నీరు ఉండకపోవడం, పచ్చి చేపలో ఎక్కువ నీరు ఉండటం. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే పచ్చి చేపలైనా ఎండు చేపలైనా ఏవైనా మంచివే. రెండింటిలోనూ మన ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలే. ఎక్కువ రోజులు చేపలను నిల్వ ఉంచటం వలన అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ వంటివేవీ పోవు. పచ్చి చేపలను కూడా వారం వరకు నిల్వ ఉంచి తినవచ్చు. దానిలోనూ ఎటువంటి పోషకాలు తగ్గనే తగ్గవని ఆహార నిపుణుల సూచన.